మేము డెవలప్‌మెంట్ విషయంలో మేము కన్‌స్ట్రక్టివ్‌గా వెళ్ళలేకపోయారనొచ్చా? ఊహించినంత మద్దతు మాకు ప్రభుత్వం నుంచి దొరకలే. కన్‌స్ట్రక్టివ్‌గా మీరు గూడా వెళ్ళలేకపోయారా అన్న మాట అనొచ్చా నేను? చాలా ప్రయత్నం చేశాం. కన్‌స్ట్రక్టివ్ అంటే చాలా ప్రయత్నం చేశాం చాలా. హుహు. సో మేము డెవలప్‌మెంట్ విషయంలో కన్‌స్ట్రక్టివ్‌గా వెళ్ళలేకపోయారనొచ్చా? ఊహించినంత మద్దతు మాకు ప్రభుత్వం నుంచి దొరకలే. కన్‌స్ట్రక్టివ్‌గా మీరు గూడా వెళ్ళలేకపోయారా అన్న మాట అనొచ్చా నేను? చాలా ప్రయత్నం చేశాం. చేశారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి ఒక సీఈఓ. లోకేష్ రాబోయే కాలంలో ఒక నాయకుడిగా ఎదుగుతాడేమో వేచి చూడాలి. నేను యాక్సెప్ట్ చేస్తారా ఎదిగితే? ప్రజలు నిర్ణయించాలి కదా. ఇప్పటికైతే ఆయన లీడర్ కాదు. బాలకృష్ణ గారి మీద? బాలకృష్ణ గారు నందమూరి తారక రామారావు గారి కుమారుడు. నందమూరి తారక రామారావు ఆ యాంగిల్లో అడగట్లేదు, నేను రాజకీయంగా అడుగుతున్నా. నేను ఎన్టీఆర్ అంటే ఒక భక్తిభావం ఉంది కాబట్టి బాలకృష్ణ గారిని ఆయన కొడుకుగానే చూస్తాం. హిందూపురంలో ఓటర్లు కూడా ఆయన రామారావు గారి కొడుకుగానే చూసి ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నారు. అంతేగాని వేరే యాంగిల్లో చూడడానికి ఏముంది ఆయనలో? ఈజ్ నాట్ ఏ లీడర్ ఆఫ్ ది మాసెస్. అంటే ఎప్పుడు కూడా రెండు వ్యాపకాల్లో ఉన్న వ్యక్తి ప్రజానాయకుడు కాలేరు. ఆయన పూర్తి స్థాయిలో సినిమాను వదిలిపెట్టేసి ప్రజల్లో తిరిగితే ఆయన లీడర్ అవుతాడు. మరి అట్లా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారికి బేస్లెస్ పొలిటీషియన్ కదా. ఇప్పుడు ఆయన ఈరోజు ఉదయం ఏం మాట్లాడతాడో సాయంత్రం ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన ప్రజారాజ్యం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాడు, తర్వాత ఈయన పార్టీ పెట్టుకున్న ఇంకో మాట మాట్లాడాడు, మళ్ళీ 2019లో మళ్ళీ ప్రత్యేకంగా పోటీ చేసినప్పుడు ఇంకో మాట మాట్లాడాడు. అంటే ఏ రోజుకి అవసరాన్ని బట్టి ఆ రోజు ఆ మాట మార్చేటువంటి వ్యక్తి. అతను నిలకడలేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీతో మీకున్న అనుబంధం? నేను చెప్తున్నాను కదా, నేను రాజకీయాల్లో నాకు గుర్తింపునిచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించింది రాజశేఖర రెడ్డి గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆ ఫ్యామిలీతోనే ఉంటా. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ గారితోనే ఉంటా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై ఎవ్రీథింగ్. ఇదే పంథ ఎన్నాళ్ళకైనా కొనసాగుతుందా? నాకు అవసరమేముంది? ఐ హ్యావ్ మై పర్సనల్ స్కిల్స్. నేను కాంట్రాక్టర్గా నేను స్థిరపడదలుచుకుంటే నేను కనీసం ఒక 5 ఏళ్ల టర్మ్లో అనుకుంటే కనీసం 100 కోట్లు సంపాదించుకునేటువంటి స్కిల్స్ ఉన్నాయి నాకు. ఓకే. నేను ఈ 5 ఏళ్ల టర్మును ఎందుకు ప్రజల కోసం నేను యూజ్ చేస్తాను? జగన్ గారు అక్కడ సీఎం ఉండాలా, రాప్తాడు దొంగల బారిన పడకూడదు అనేసి. ప్రజల మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ. అంటే మేము మా పర్సనల్ టైంను, వ్యాపారానికి పెట్టగలిగే టైంను, సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్న టైంను ప్రజల కోసం, జనం కోసం, జగన్ కోసం పెడతా ఉన్నాం. మళ్ళీ కూడా అదే పద్ధతిలోనే తప్పనిసరిగా జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు కూడా కష్టపడతాం. ఇంకా ఫ్యాక్షన్ రాజకీయాలు సునీత గారు మెయింటైన్ చేస్తున్నారని ఇంకా అంటారా మీరు? అనగలరా? నేను అనలేను కానీ పరిటాల కుటుంబము గత 3-4 నెలలుగా మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల కేవలం వ్యాపారాత్మక ధోరణిలో డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారని అనగలుగుతాను. రెండవది, ఆమె భర్త చనిపోతే ఆ కేసును నడిపిందామె గట్టిగా ఫాలోఅప్ చేసి స్పెషల్ పీపీని పెట్టుకొని నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుందామే. కానీ భర్త చనిపోయిన తర్వాత జరిగినటువంటి హత్య కేసుల్లో ముద్దాయిలందరికీ ఆశ్రయం ఇచ్చిందామె. ఓకే. అంటే ప్రోత్సహించిందామె. సో ఎన్నికల ప్రచారంలో కూడా పరుషమైన పదజాలం వాడుతా ఆమె డెస్పరేట్గా అనేక సభల్లో కానీ ప్రసంగాల్లో కానీ పరుషమైన పదజాలం వాడుతానే ఆమె తమ వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకుంది. సో ఇప్పుడు కొడుకులు ఎదిగొచ్చినారు, పెళ్ళిళ్ళు చేసినారు, వాళ్ళకు కూడా ప్రత్యేకం వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ఉంది, వాళ్ళకి అందరు కూడా చదువుకున్న వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. సో కొంచెం కల్చర్ మెయింటైన్ చేస్తారని, కల్చర్డ్ ఫ్యామిలీ లైఫ్ గడుపుతారని, రాజకీయాల్లో చూస్తారని ఆశిస్తాను. మీసం తీసారా సార్? తీయలేదా? తీస్తాను తప్పనిసరిగా. నేనేం చెప్పానంటే మొన్న నాగరాజు అడిగింది కదా అని కూడా నేను చెప్పింది ఏంటంటే, నేను మంచి చేశా కాన్స్టిట్యున్సీకి. పేరూరు డ్యామ్ కు అంత ఆ రకమైన ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే నేను జగన్ గారు గెలవపోతే నేను మీసం తీస్తానన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీలో? జగన్ గారు గెలుస్తారు, నేను గెలుస్తాను, గెలవకపోతే మీసం తీసేస్తాను అంటే అంత కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి లాగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదలకు మంచి చేసిన ముఖ్యమంత్రి లేరు. మేము అందరము యునైటెడ్గా ఒక తాటి మీద ఉండి, మేము 14 నియోజకవర్గాల్లో మేము ఎమ్మెల్యేలు కానీ సమన్వయకర్తలు కానీ ఒక తాటి మీద ఉండి మా జిల్లాకు నిధులు తీసుకొచ్చుకోవడంలో విఫలమైనాం. 14కి 14 పోయినాయి. వినండి, మా జిల్లాకు నిధులు తీసుకొచ్చుకోవడంలో విఫలమైనాం.
సో మేము అనేక మార్లు తుంగభద్ర నుంచి సమాంతర కాలువ నిర్మాణం జరగాలనేసి మేము అసెంబ్లీలో శాసనసభ్యులు అందరం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం సీఎం గారు. అదేవిధంగా హంద్రినీవ వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలని కూడా అడిగాం. సో అయితే జగన్ గారు ఎలా ఆలోచన చేశారంటే ఈ జిల్లాలో మనం ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికి ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. చిత్తూరు జిల్లాకు నీళ్ళు వెళ్ళట్లే. కాబట్టి చిత్తూరు జిల్లాకు ఫస్ట్ గాలేరు నగర్ నుంచి ఒక బైపాస్ కెనాల్ తీసుకొని హంద్రినీవాలోని టైలెండ్ ప్రాంతాన్ని కనెక్ట్ చేసి చిత్తూరు జిల్లాకు కనెక్ట్ చేసి అక్కడ నీళ్ళు ఇద్దామనేసి ఒక దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలతో స్కీమ్స్ స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన చేశారు. దాదాపుగా పూర్తిగా వచ్చాయి. ఒక టన్నల్ పూర్తి చేస్తే నాకు తెలిసి ఒక 6-7 నెలల పని పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు గాలేరు నగర్ నుంచి నీళ్లు గ్రావిటీలు వెళ్ళిపోతాయి. ఓకే. దాని తర్వాత ఇక్కడ చిత్తూరు జిల్లా నుంచి మరి ఆ చిత్తూరు జిల్లాకి ఎంటర్ అయినాక లిఫ్ట్లు కావాలి. ఈ నీళ్లు మీ దగ్గర మీకు ఫండ్స్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ 11 టీఎంసీల నీళ్లు మీకు అడిషనల్గా ఇస్తున్నాం కదా, చిత్తూరుకి గాలేరు నగర్ నుంచి ఇస్తే ఈ నీళ్ళు మీకు అడిషనల్గా వస్తాయి కదా, వాడుకోండి. ఇప్పుడు ఇస్తున్న చెరువులకు అదనంగా రిజర్వాయర్లను కూడా నిర్మాణం చేపట్టినాం కదా, వాటిని ఫీడ్ చేసుకోవడానికి వెసులుబాటు చేస్తున్నాం కదా అని చెప్పారు. కానీ ఆ విధంగా ఒక జీవో దిప్పించుకోలేకపోయాము, దాని ప్రచారం చేయలేకపోయాం, జరిగిన మంచిని ప్రచారం చేయలేకపోయాం. సో మేము ఎంతసేపు మాకు హంద్రినీవా వైడనింగ్కి ఫండ్స్ ఇవ్వలేదనో, లేదంటే హెచ్ఎల్సి మోడర్నైజేషన్కి ఫండ్స్ ఇవ్వలేదనో, మా రిజర్వాయర్స్కి ఫండ్స్ ఇవ్వలేదనో, లేదా హెచ్ఎల్సి ప్యారలల్ కెనాల్ కోసము మనం శాంక్షన్ చేసుకోలేకపోయినామనే అసంతృప్తి మాలో ఉండి మేము పాజిటివ్గా జరిగిన మంచిని చెప్పలేకపోయాం. రెండవది, రోడ్ల నిర్మాణానికి సంబంధించి నేషనల్ హైవేస్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల్లో నేషనల్ హైవేస్ ద్వారా ఫండ్స్ బాగా తెచ్చుకున్నారు. ధర్మవరం కానీ, పుట్టపర్తి కానీ, కదిరి బైపాస్ కానీ, ముదుగుబ్బ బైపాస్ కానీ, మరి పుట్టపర్తి నుంచి ముదుగుబ్బ కనెక్టివిటీ కానీ ఇక్కడ ఫండ్స్ వచ్చినాయి బాగానే. సో ఆ విధంగా నేషనల్ హైవేస్ సంబంధించి కూడా మాకు రాప్తాడుకు పెద్దగా రాలేదు. అనంతపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా 500-600 కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చాయి నేషనల్ హైవేస్ సంబంధించి. సో అలా కొంత ఇంప్రూవ్మెంట్ జరిగింది. కానీ ఓవరాల్గా అందరం కలిసి కడప జిల్లాలో ఎమ్మెల్యేలో ఉన్న ఐక్యత మా జిల్లాలో లేదు. అది నిజమే కదా, అది ఒకటి అసంతృప్తి, అదొకటి ఇప్పుడు మాకు కూడా అది కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించేది మేము. రెండోది వచ్చేసి అనంతపురం జిల్లాలో పథకాల రూపంలో లబ్ధి బాగా జరిగింది. పెన్షన్లు చూస్తే మీకు యావరేజ్ 14 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి యావరేజ్ ఒక 6 లక్షల పెన్షన్స్ పైన ఇచ్చినారు. మా కాన్స్టిట్యున్సీలో 50,000 మందికి పెన్షన్స్. ఇప్పుడు 50,000 మందికి పెన్షన్లు వస్తున్నాయా? పెన్షన్లు ఇప్పుడు వస్తున్నాయా? ఒక 3,000 ఏమో తగ్గించారా? ఓకే, మిగిలినవి అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి. సో మేము డెవలప్మెంట్ విషయంలో ఊహించినంత మద్దతు మాకు ప్రభుత్వం నుంచి దొరకలే. చాలా ప్రయత్నం చేశాం, కన్స్ట్రక్టివ్ అంటే చాలా ప్రయత్నం చేశాం, చాలా విసిగించాం సీఎం గారిని. కానీ ఆయనకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏమి కన్స్ట్రైన్స్. కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మహిమ, ఈవీఎంల మహిమ, ఆయన గెలవడం మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు. కానీ ఓటమి నేర్పిన పాఠాలకు అనుగుణంగానే మొన్న జరిగిన ఈ సమన్వయకర్తల చూసింగ్ అనేది ఉందని అంటారా? అది పక్కన పెడితే మీరు ఓటమి నేర్పిన పాఠాలు అంటా ఉన్నారు. మేము ఎక్కడ తప్పు చేసి ఓడిపోలేదు.